తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం చర్చిస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై కేబినెట్ భేటీలో చర్చ జరుగుతోంది. పీసీ ఘోష్ రిపోర్టుపై కేబినెట్లో వివరిస్తున్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం చర్చిస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలంగాణ సచివాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్, పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మంత్రివర్గం ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపు క్రితమే మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి మాత్రమే కేబినెట్ చర్చిస్తుంది. ఇందులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు క్రితమే తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా కాళేశ్వరం కమిషన్కు సంబంధించి విస్తృత చర్చ అయితే జరుగుతుంది. అయితే 2-3 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ 650 పేజీల పైచిలుకు తన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అంతేకాకుండా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటుగా ఎన్డీఎస్ఏ నివేదిక, అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటుగా కాగ్ సమర్పించిన నివేదిక ఏదైతే ఉందో, కాగ్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, ఈ 3 నివేదికలను బేస్ చేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అసలు తెలంగాణ గత ప్రభుత్వం, తెలంగాణ కేబినెట్ అసలు ఇంతవరకు కాళేశ్వరం మీద అనుమతులు తీసుకోలేదు, కేబినెట్ నిర్ణయం కూడా జరగలేదు అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలోనే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేబినెట్ డెసిషన్ లేకుండానే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను బయటపెట్టారు. వాటితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు పీసీ ఘోష్ కమిషన్ కూడా లేఖ రాశారు, తన దగ్గర ఉన్న ఆధారాలను కమిషన్కు పంపిస్తానని చెప్పేసి. ఈ సందర్భంగా ఈ అన్ని నివేదికలను ఆధారంగా చేసుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు క్రితమే తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెక్రటరియట్లో ప్రారంభించారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎన్డీఎస్ఏ ఏం సిఫార్సులు చేసింది, ఎన్డీఎస్ఏ కూడా గతంలో చెప్పింది అసలు ఇక్కడ అధికారులు ఎవరైతే ఇంజనీర్లు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, వారి విధులను వారు సక్రమంగా నిర్వర్తించలేదు, పూర్తి స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్పిందో, అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ దాదాపు 33 మంది ఇంజనీర్లను బాధ్యులను చేస్తూ వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందులో దాదాపు 17 మంది మీద కేసులు బుక్ చేయాలి, అవసరమైతే వారి దగ్గర నుంచి జరిమానాను కూడా విధించాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది. అయితే కాగ్ ఒక నివేదిక అందజేసింది. కాగ్ నివేదికలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దాదాపు 40,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 90,000 కోట్లకు వాటి అంచనాలను పెంచారు. ఇందులో చాలా వరకు నిధుల దుర్వినియోగం జరిగింది, ఆర్థిక శాఖ ధారాళంగా నిధులను విడుదల చేసిందని చెప్పేసి కూడా కాగ్ అందులో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈరోజు మనకు అందిన 10 పేజీల నివేదిక ఏదైతే ఉందో, అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక దాదాపు 10 పేజీలు ఉంది. ఆ 10 పేజీల నివేదికలో కూడా 650 పైచిలకు పేజీలను మొత్తంగా వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు 10 పేజీల నివేదికను తయారు చేశారు. ఆ 10 పేజీల నివేదికను ప్రస్తుతం క్యాబినెట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ప్రతి మంత్రికి ఇచ్చారు. మంత్రులందరూ కూడా దాన్ని స్టడీ చేస్తున్నారు. అందులో ఉన్న సారాంశం చూసుకున్నట్లయితే అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేవలం గతంలో ఉన్న పాలకులు చెప్పిన విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని వాస్తవాలను దాచిపెట్టారని చెప్పేసి కూడా నివేదికలో స్పష్టం చేశారు. సిడబ్ల్యూసీ లాంటి కమిటీ సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికలను కూడా తుంగలో తొక్కారని చెప్పేసి కూడా ఇందులో అధికారులు స్పష్టం చేశారు. అయితే గతంలో పనిచేసిన సిఎస్ ఎస్కే జోషి ఉన్నారు. ఆయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అది ఎట్ ఏ టైం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సీఎంఓ సెక్రటరీగా స్మితా సబర్వాల్ పనిచేశారు, ఈఎన్సీ మురళీధర్ పనిచేశారు, నాగేంద్రరావు పనిచేశారు. వీరంతా కూడా ఎవరికి వారి పనులు చేయకుండా కేవలం నాటి ముఖ్యమంత్రి చెప్పిన మాటలను బేస్ చేసుకొని వారంతా పనిచేశారు. ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఈ విషయానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఒక స్పెషల్ ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే క్యాబినెట్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సమీక్షా సమావేశం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.